కళ్యాణ్ జనసేన అనే రాజకీయ పార్టీ పెట్టి గత ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ ని అధికార కూటమి పెద్దగా పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా బీజేపీ పార్టీ అయితే పవన్ కళ్యాణ్ ని కూరలో కరివేపాకులా తీసిపడేసింది. ఇది జనసేన కార్యకర్తలకు రుచించడం లేదు. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ని మోడీ దగ్గరకు తీసుకెళ్లారు బీజేపీ నాయకులు. అలాగే మోడీ చంద్రబాబులు పాల్గొన్న బహిరంగ సభలలో పవన్ కళ్యాణ్ కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. కట్ చేస్తే అధికారంలోకి రాగానే పవన్ కళ్యాణ్ ని పట్టించుకోవడం మానేశారు. దాంతో చిర్రెత్తుకొచ్చిన పవన్ 2019 ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాడు. అయితే ఆంధ్రప్రదేశ్ లో 2019లో పరిస్థితులు ఎలా ఉంటాయి, జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనే అంశంపై పవన్ కి అత్యంత సన్నిహితుడు, అందరికీ తెలిసిన వ్యక్తి ఒకరు రహస్య సర్వే చేయించారట. ఆ సర్వే ప్రకారం జనసేన పార్టీకి 57 నుంచి 62 సీట్లు రావచ్చని ఆ పార్టీ అధికార ప్రతినిధి సుంకర కళ్యాణ్ దిలీప్ చెబుతున్నారు. సర్వే ప్రకారం చూసుకున్నా అన్ని సీట్లు వస్తే మాత్రం పవన్ కళ్యాణ్ మళ్లీ కింగ్ మేకరే అవుతాడు. ఒకవేళ కొంచెం అటు ఇటు అయినా కూడా పవన్ కి వచ్చిన డోకా కూడా ఏం లేదు. ఎందుకంటే కింగ్ కాలేకపోయినా కింగ్ మేకర్ మాత్రం అవుతాడు పక్కా. కృష్ణా, ఈస్ట్, వెస్ట్, ఉత్తరాంధ్ర నుంచి పవన్ కి అధిక సీట్లు వస్తాయని సర్వేలో తేలిందట. అంతేకాదు ఇక్కడ గమనించాల్సిన అంశం మరొకటి ఉంది. అనంతపురం నుంచి కూడా జనసేన గాలి బాగా వీస్తుందట. అక్కడి ప్రజలు మార్పు కోరుకుంటున్నట్టు సర్వేలో తేలింది. ఇంకా గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, కడప జిల్లాల్లో వలసదారుల వల్ల అధికార పార్టీకి లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది అని తేలిందట. జగన్ లాభపడవచ్చని కూడా చెబుతున్నారు. కీడు నుంచి మేలు ఎంచాలని అంటారు పెద్దలు. దాని ప్రకారం చూసుకుంటే జనసేన, జగన్, కమ్యూనిస్టులు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటి పరిస్థితి ప్రకారమే ఇన్ని సీట్లు వస్తే 2019 నాటికి ఇంకా మెరుగుపడవచ్చు, అధికారం రావచ్చు అని భావిస్తున్నారట.